హలో అండి. పిల్లలు పుట్టాలి అంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సెమెన్ అనాలిసిస్ అనేది మగవాళ్ళలో చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. సో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2-3 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వమంటాం. అండ్ ఆ శాంపిల్ ని మైక్రోస్కోప్ కింద మనం చూసి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. సో ఈ రిపోర్ట్ లో మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, కదలిక ఉండే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం ఎంత ఉంది అనేది రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో ఎంత కౌంట్ ఉంటే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దానికి వస్తే, ఇంత కౌంట్ ఉంటే ఖచ్చితంగా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనకి WHO స్టాండర్డ్స్ అనేవి నార్మల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో మనము డేటా అంతా కలెక్ట్ చేసి 5th పర్సెంటైల్ లోపల మనకి ఉంటే అది అబ్నార్మల్ కింద మనం WHO స్టాండర్డ్స్ అనేది మనం ఫార్ములేట్ చేసాం. అండ్ మనకి కౌంట్ ఒకటే కాదండి, ఎంత కౌంట్ ఉన్నా కదలే కణాలు లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఈ WHO గైడ్ లైన్స్ ప్రకారం 16 మిలియన్ పర్ ml కౌంట్ కన్నా తక్కువ ఉన్నా అండ్ దాంట్లో 30% కంటే తక్కువ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పెర్మ్స్ అంటే వేగంగా ముందుకు కదిలే కణాలు 30% లోపల ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అనే కానీ అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదండి. అల్టిమేట్ గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి సింగిల్ స్పెర్మ్ ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ కనుక జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. బట్ 16 మిలియన్ పర్ ml కౌంట్ అండ్ 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ కన్నా తక్కువ ఉంటే ఇది జరగడానికి ఛాన్సెస్ అనేది తక్కువ. సో నేను ఏ పేషెంట్ కూడా వాళ్ళ రిపోర్ట్ చూసి మీకు ఇంకా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు అని తేల్చి చెప్పనండి. బికాస్ ఎంత తక్కువ కౌంట్ ఉన్నా కూడా నిజంగా అదృష్టం ఉంటే వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 16 మిలియన్ పర్ ml కౌంట్ అండ్ 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ లోపల ఉన్నప్పుడు ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఆ ఛాన్సెస్ ని మనం పెంచుకోవడానికి ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తాం. సో కొంచెం తక్కువ కౌంట్ అండ్ మోటిలిటీ ఉంటే, అంటే ఇప్పుడు మనకి శాంపుల్లో కనీసం 10 మిలియన్ మూవింగ్ స్పెర్మ్స్ ఉంటే IUI లాంటి ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. 5 మిలియన్ మూవింగ్ స్పెర్మ్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం IVF అనే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఎంత కౌంట్ అండ్ మోటిలిటీ ఉంది అనే దాన్ని బట్టి వీళ్ళు న్యాచురల్గా ఇంకొంతకాలం ట్రై చేయొచ్చా, వీళ్ళకి IUI చేయాలా లేదా IVF చేయాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫలానా కౌంట్ ఉంటే తప్ప మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, ఇది డెఫినెట్ కట్ ఆఫ్ అని అయితే కాదండి. తక్కువ ఉన్నప్పుడు ఛాన్సెస్ అనేది ఆబ్వియస్లీ తగ్గుతాయి. ఇలా ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, కొన్ని మెడికేషన్స్ వాడాలి. ఇలా 2 to 3 months మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూడాలి. ఆ తర్వాత రిపీట్ చేశాక కూడా తక్కువ ఉంది అంటే ఎంత తక్కువ ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్కి మీరు ప్రొసీడ్ అవ్వాలి అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో తక్కువ కౌంట్ ఉన్న న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకొని మీరు ఎక్కువ టైం వేస్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మీరు ట్రీట్మెంట్ చేసుకున్న సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. థ్యాంక్ యూ.